హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. షాప్లో కొనే మామిడి తాండ్రిని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. 15 నిమిషాల్లోనే ఈ మామిడి తాండ్రిని చేయొచ్చు. ఎండలో పెట్టే అవసరం కూడా లేదండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను. తియ్యగా పుల్లగా ఉన్న మామిడి పండ్లతోటి ఈ మామిడి తాండ్రి చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చిన్న సైజువి 7 మామిడి పండ్లు తీసుకున్నాను. ఈ మామిడి పండ్లు కొన్ని తియ్యగా కొన్ని పుల్లగా ఉన్నాయండి. ఈ మామిడి పండ్లలో తీపి కన్నా పులిపే ఎక్కువగా ఉందండి. చూడండి, కొన్ని ఎల్లోగా కనిపిస్తున్నాయి, కొన్ని మొత్తం గ్రీన్గా కనిపిస్తున్నాయి. ఈ మామిడి పండ్లతోటి మామిడి తాండ్రి చేస్తున్నాను. మీరు తీయగా ఉన్న మామిడి పండ్లు కూడా తీసుకోవచ్చండి. లేకపోతే ఇలా తీయగా పుల్లగా ఉన్న మామిడి పండ్లు కూడా తీసుకొని మామిడి తాండ్రి చేయొచ్చు. మామిడి పండ్ల పైన ఉన్న ఈ పొట్టునంతా తీసేసి ఈ మామిడి పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ మామిడి పండ్లను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్ళు అస్సలు పోయకుండా ఇవి మెత్తగా రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న మామిడికాయ మిశ్రమాన్ని అంతా గిన్నెలో వేసేసుకున్నాను. మిగతా మామిడి పండ్లను కూడా మెత్తగా రుబ్బుకొని గిన్నెలో వేసేసుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్ళు మాత్రం అస్సలు పోయకుండా రుబ్బుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మామిడి పండ్ల రసాన్ని ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉడికించాలి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో ఉడికించడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. మీరు ఏ గిన్నెనైనా తీసుకోవచ్చు, కానీ అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. మామిడి గుజ్జుని ఉడికించేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ రసాన్నంతా కలుపుకుంటూ ఉడికించాలి. మామిడి పండ్ల రసం అంతా సగం అయ్యే వరకు ఉడికించిన తర్వాత ఇందులో 1 కప్పు చక్కెర వేసుకున్నాను. మామిడి పండ్లు తియ్యగా ఉంటే చక్కెర కొంచెం తక్కువగా వేసుకోవాలి. నేను తీసుకున్న మామిడి పండ్లు పుల్లగా ఉన్నాయని చక్కెర ఎక్కువగా వేశాను. మామిడి రసం సగం అయిన తర్వాతనే చక్కెర వేసుకోవాలి. మామిడి రసం చక్కెర ఒకేసారి వేసుకొని ఉడికించితే మామిడి రసం అంతా ఉడుకుతున్నప్పుడు పైకి చిల్లుతూ ఉంటుంది. రసం చేతుల పైన పడుతుంది. అందుకని రసం అంతా ఉడికి సగం అయిన తర్వాతనే చక్కెర వేసుకోవాలి. మామిడి రసం ఉడికి ఇలా ముద్దలా వస్తున్నప్పుడు ఇందులో నేను కొద్దిగా స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా బ్లాక్ సాల్ట్, 2 చిటికెల వైట్ సాల్ట్. నేను తీసుకున్న మామిడి పండ్లు చాలా పుల్లగా ఉన్నాయని వేస్తున్నాను. మీరు మొత్తం తియ్యగా ఉన్న మామిడి పండ్లు తీసుకుంటే ఇవి వేయనవసరం లేదు, స్కిప్ చేసేయండి. మామిడి పండ్లు పుల్లగా ఉంటేనే ఇవి వేసుకోండి. వేసిన స్పైసెస్ అన్నీ మామిడి తాండ్రిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా రావాలి, కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గరకు అవుతున్నప్పుడు అడుగు పడుతూ ఉంటుంది, కలుపుతూనే ఉండాలి. పుల్లగా ఉన్న మామిడి పండ్లతోటి మామిడి తాండ్రి చేస్తున్నా కదా, ఇందులో మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువగా తెలియట్లేదు. అందుకని ఇందులో కొద్దిగా మ్యాంగో ఫ్లేవర్ ట్యాంగ్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇందులో మామిడి రసాన్ని ఉడికించడం వల్ల మ్యాంగో ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. ఇది 1 స్పూన్ వేయడం వల్ల మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ మామిడి తాండ్రిని అంతా కలుపుకుంటూ ఉడికించాలి. ఇలా ముద్దలాగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ముద్దలాగా రావాలి. వీడియోలో చూపించేలాగా మామిడి తాండ్రిని తీసి అటు ఇటు తిప్పినా కూడా కింద పడకుండా ఉండాలి. అప్పటి వరకు ఈ మామిడి తాండ్రిని ఉడికించుకోవాలి. మామిడి తాండ్రి రెడీ అయిపోయింది. ప్లేట్లోకి వేసేసుకుందాము. ఈ మామిడి తాండ్రి ఉడకడానికి 10 నిమిషాల పైనే టైం పట్టింది. ప్లేట్కి నెయ్యి రాయనవసరం లేదండి. మామిడి తాండ్రిని గట్టిగా ఉడికించుకున్నాం కదా, చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్ నుంచి. మామిడి తాండ్రిని అంతా ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన మామిడి తాండ్రిని గిన్నెలో వేసి పెట్టుకున్నాను. చేతికి కొద్దిగా నెయ్యి రుద్దుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకున్నాను. ఈ మామిడి తాండ్రిని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం వేడిగా ఉందండి, చల్లారిన తర్వాతనే కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాలి. చాకుతో మామిడి తాండ్రి సైడ్స్ అన్నీ ఇలా అంటే చాలు, ప్లేట్ నుంచి ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా కట్ అవుతుంది. ఈ మామిడి తాండ్రి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. బయట కొని తినే మామిడి తాండ్రి టేస్ట్ వచ్చింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.
ఈ మామిడి తాండ్రి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.